రాష్ట్రానికి 5 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఎల్లుండి కూడా కొన్ని చోట్ల వర్షం పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం పడుతుందంటున్న సీనియర్ వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుండి చూస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలకైతే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మాట్లాడడానికి మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, ఇప్పటికీ ఎల్లో అలర్ట్తో పాటు భారీ వర్షాలు సూచన చేశారు కదా, ప్రజెంట్ రాష్ట్రం మీద వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి తూర్పు మధ్య బంగాళాఖాతంలోని ఒక ఉపరితల ఆవర్తనం, ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రాని వెంబడి ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు మోస్తరు వర్షాలు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు తెలంగాణ ఈ 2 రోజులు కూడా మేఘావృతమైన వాతావరణం ఉంటూనే మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని అక్కడక్కడ చాలా చోట్ల కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ జిల్లాలతో కంటే దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి 1-2 చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉత్తర జిల్లాల పైన ప్రస్తుతం వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది? రాడార్లో ఈ రోజు కావచ్చు, రానున్న 3 రోజుల వరకు ఎట్లా ఉండబోతుంది వర్షాలు? ఈ 2 రోజులు చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ జిల్లాల్లోని ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని తేలికపాటి జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. ఈశాన్య జిల్లాలు ముఖ్యంగా మనకి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతంతో పాటుగా మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధమైన వాతావరణం 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. మనకి ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలపడి ఎల్లుండు రాష్ట్రం మొత్తం మీదుగా 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచన కూడా కనిపిస్తుంది అనమాట. ఇక ఈ జూలై నెలలో మనం భారీ వర్షాలు ఎప్పుడు ఉంటాయని ఎదురు చూసాం. దాంతోపాటు ఇది రైతులకి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎట్లా చెప్తారు, రైతులకు ఏం చెప్తారు? అంటే ఇప్పటి వరకు తేలికపాటి వర్షాలే కనిపించాయి కదా, రానున్న రోజులు ఎలా ఉంటుంది? అంటే ప్రస్తుతానికి ఇంకా మనకి ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది ఉత్తరాదినే ఉండడం వల్ల ఆశించినంతగా అధికంగా వర్షపాతం నమోదు అవ్వకపోయినప్పటికీ, వైడ్ స్ప్రెడ్గా నమోదవపోయినప్పటికీ మనకి వచ్చే దీంట్లో మనకి 10-11వ తేదీన కొద్దిగా ఉపరితల ఆవర్తనం అనేది బలపడే అవకాశం కూడా కనిపిస్తుందినా కొద్దిగా భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. రైతుల వరకు చూసుకున్నట్లయితే మనకి ఇది ఆశాజనకంగానే చెప్పవచ్చు. కొద్దిగా ఈ సమయంలో అంటే దాదాపుగా మనకి క్రాప్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే జూలై మొదటి వారం మనకి పత్తి సోయింగ్ కానీ లేదంటే సోయాబీన్కి కానీ అనువైన కాలం. ఈ సమయంలో మనకి దాదాపుగా మేఘావృతమైన వాతావరణం ఉండడం, జల్లులు కురుస్తూ ఉండడం వల్ల ఈ వర్షపాతం దీనికి మనకు సోయింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇది మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. గత నెలలో చూసాము, కొన్ని చోట్ల లోటు వర్షపాతం నమోదైంది కొన్ని జిల్లాల్లో. ప్రజెంట్ ఆ లోటు వర్షపాతాన్ని అధిగమించినట్టేనా రానున్న రోజుల్లో ఈ కురిసే భారీ వర్షాలతోటి ఎట్లా ఉంటుంది రాష్ట్రం మీద? మనకి దాదాపుగా రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలో మనకి లోటు వర్షపాతం చూడడం అయితే జరిగింది. చాలా వరకు ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న కొద్దిగా వర్షాల కారణంగా లోటు చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు. కానీ ఆశించిన దానికంటే కొద్దిగా తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. కానీ ఈ జూలై నెలలో మరింతగా కొంచెం ఎక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి అల్పపీడనాలు ఏర్పడితే దాదాపుగా మనకి మంచి వర్షపాతం నమోదే అవకాశం ఉంటుందన్నమాట. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? రేపటి నుంచి బోనాలు కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ శాఖలను అలర్ట్ చేస్తున్నారు? జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి నార్త్ జీహెచ్ఎంసీ అంటే జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలోని వరకు చూసుకున్నట్లయితే ఈరోజు కొద్దిగా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. టువర్డ్స్ బేగంపేట నుంచి సౌత్ వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా మేఘావృతమైన వాతావరణం ఉంటేనే అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండు ఈ జల్లులు కాకుండా కొద్దిగా మోడరేట్ అంటే మోస్తరు జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఆవర్తనం కారణంగా మనకి ఎల్లో అలర్ట్ ఇచ్చారు కదా, ఈ ప్రభావం ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుంది? మనకి ఎల్లుండు అంటే 6, 8, 9 2 రోజులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, రాష్ట్రం మీద అయితే ఇటు ఆవర్తన ప్రభావంతో వర్షాలు అయితే భారీగా కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. రానున్న 2 రోజుల్లో పలు జిల్లాలకైతే ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక దీంతో పాటు హైదరాబాద్లో కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఇది వెదర్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.